అందరికీ నమస్కారం. గత నెల రోజుల నుంచి ఉరవకొండలో జరుగుతున్నటువంటి సంక్షోభం ఏదైతే ఉందో దాని మీద ఇవాళ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మా కులస్తుడైనటువంటి గోవింద్ గారు వాళ్ళ అల్లుడు కష్టార్జితంతో ఒక భూమిని కొనుగోలు చేస్తే దానికి పెత్తందారులైనటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు పాపం కురువాడే కదా వీడు మంచోడని చెప్పి వీడేం దగ్గరకు రాలే, వీని మీద దౌర్జన్యం చేస్తే ఎవరు రాలే అనుకొని పాపం ఆయనను పొలంలోకి పోనీకోకుండా కూడా ఎంత దౌర్జన్యం చేస్తున్నారో మనమంతా చూస్తున్నాం. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, అంటే భూమి కొనుగోలు చేయడానికి ఒక అగ్రవర్ణాల వాళ్ళే అర్హులా అని చెప్పి ఈ సందర్భంగా కూడా వాళ్ళకి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎంతో కష్టపడి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడైనా కూడా నీతి నిజాయితీగా కొనుగోలు చేసే హక్కు కూలోడు నుంచి అంబానీ వరకు ఎవరికైనా ఉంటుంది. అదొక్కసారి మీరు దృష్టిలో పెట్టుకొని ప్రవర్తించాల్సిగా కోరుతున్నా. అదేవిధంగా గత నెలలో ఏదైతే మహాధర్నా అని చెప్పి కురవసంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోతా ఉంటే ఒక బీజేపీ నాయకుడు వచ్చి ఏదో మీరు మహాధర్నా చేస్తే నేను మెరుపు ధర్నా చేస్తాను, హిందువులు కలుపుకొని అంటా ఉన్నాడు. ఆయన నోటి అడుగుతా ఉన్నా బీజేపీ నాయకుల్ని, మేము కూడా హిందువులే, నా పేరు రమేష్ బాబు, నా పేరు రమేష్ ఖాన్ కాదు. మేము కూడా ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఏదైతే గతంలో కురువ సంఘానికి మీరు అధ్యక్షులుగా ఉన్నారు, ఆ రోజు మీరు అన్ని ఉపన్యాసాలు చెప్పి స్టేజ్ల మీద కురువోళ్ళకి ఏం అన్యాయం జరిగినా నేను ముందుంటాను, నాకు పార్టీ అవసరం లేదు, నాకు కులం ముఖ్యమని చెప్పి ఆ ముసుగులో నువ్వు పార్టీ అధ్యక్ష పదవిని తెచ్చుకొని ఈరోజు అదే కురువోనికి అన్యాయం జరుగుతూ ఉంటే మరి నువ్వు ఏ విధంగా నువ్వు ఈరోజు వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడంలే. నేను ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, మీరు గతంలో ఏదైతే హిందువులు అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారో మళ్ళీ అయోధ్యలో జరిగినటువంటి విరాళాల సేకరణలో అంత అవినీతి జరిగితే మరి మీరు ఎక్కడ హిందువులు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ప్రతి ఒక్కరు కూడా మీరు మతం అనే మత్తులో ఈ భారతదేశంలో ఉన్నటువంటి యువతని ముంచి మరి రాజకీయాలు చేస్తారు, సిగ్గు శరం ఉండాలా. మరి నేను ఒకటే చెప్తా ఉన్నా, కురువోళ్ళకి అన్యాయం జరిగితే మాత్రం ఊరుకుండే ప్రసక్తే లేదు. మేమంతా కూడా యూత్ అంతా కలిసి పెద్ద ఎత్తున ఏకమై మహాధర్నా కార్యక్రమం కూడా ఈ నెలలో ఏర్పాటు చేయబోతున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.